గ్రామ దేవత ఎవరో తెలిసిపోవడంతో అందరూ కలిసి మొక్కు తీర్చుకోవడానికి రుద్రవరం వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఆ ఊరి పేరు చెప్పగానే నారాయణ వద్దని చెప్తున్నా వినకుండా అన్నయ్య మొక్కు తీర్చుకోవాలనే కదా అని చక్రి చెప్పడంతో మీ ఇష్టం అని చెప్పి నారాయణ బయటకు వెళ్ళిపోతాడు. మనం అందరం వెళ్ళిపోతే మనిష ఒకతి ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతుంది అని భావించి చక్రి ఆమెను కూడా మనతోనే తీసుకెళ్దామని చెప్తాడు. దీనికి మనిష కూడా సరేనంటుంది. తెల్లారిన తర్వాత అందరూ కలిసి కారులో రుద్రవరం బయలుదేరతారు. మొదట రానని చెప్పిన నారాయణ కూడా వాళ్ళతో పాటు గుడికి బయలుదేరి వెళ్తాడు. ఇక రుద్రవరం పొలిమేరలోకి వెళ్ళగానే కొందరు దారి కాచి కారుకు అడ్డంగా చెట్టు పడేస్తారు. నారాయణ కిందకు దిగి తీస్తానని చెబుతున్నా అంత పెద్ద చెట్టు నువ్వెలా తీయగలవని అంటూ నలుగురు కొడుకులు కిందికి దిగి కొమ్మను పక్కకు పడేస్తారు. అప్పటికి నారాయణ కీడు శంకిస్తూ ఉంటాడు. కారు దిగి చాలా కంగారు పడుతూ ఉంటాడు. మహాలక్ష్మి, మనీష కూడా కిందికి దిగి ఫోటోలు దిగుతుండగా పొదల చాటు నుంచి ముగ్గురు రౌడీలు కత్తులు, గుడ్డలతో నారాయణను చంపడానికి మీదకు వస్తారు. అప్పుడే చక్రి, మాధవ, కేశవ వాళ్ళని అడ్డుకొని పిచ్చి కొట్టుడు కొడుతూ ఉంటారు. అయినా సరే నారాయణను చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా మహా కూడా వాళ్ళను కొడుతుంది. పట్టుకొని వాళ్ళు ఎవరో ఆరా తీయడానికి ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతారు రౌడీలు. వీళ్ళను కూడా వీళ్ళ అన్న రమణయ్యే పంపించి ఉంటాడని చక్రి అంటాడు. ఇది వాళ్ళ పని కాదని, ఎవరో దారి దోపిడి ముఠా అని నారాయణ అంటాడు. ఇక్కడ ఉండడం మంచిది కాదని వెళ్ళిపోదామని చెప్తాడు నారాయణ. నారాయణపై హత్యా ప్రయత్నం చేసి తప్పించుకొని పారిపోయిన రౌడీలు వాళ్ళ బావమరిది దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తారు. మీ బావతో పాటు నలుగురు కొడుకులు, కోడళ్ళు వచ్చారని, అందుకే చంపలేకపోయామని చెప్తారు. ఇన్నాళ్లకు నిన్ను చంపిన వాడి రక్తం కళ్ళ చూద్దామనుకుంటే కుదరలేదక్కా అంటూ వాళ్ళ అక్క ఫోటోకు దండం పెట్టుకొని ఖచ్చితంగా ఆ నారాయణను ఇక్కడి నుంచి తిరిగి ప్రాణాలతో పంపించనని శపథం చేస్తాడు. ఆ తర్వాత రమణయ్యకు ఫోన్ చేసి తిడతాడు. ఆ నారాయణ ఒక్కడే వస్తున్నాడని చెప్పావు కదా, మళ్ళీ వీళ్ళంతా ఎందుకు వచ్చారని అంటాడు. వాడిని చంపడం నీకు కాక నన్ను అంటావేంటని అంటాడు రమణయ్య. అయినా నారాయణ్‌ను చంపితే నీకు వచ్చే లాభమేంటని అంటే, వాడు చస్తే ఆ బృందావనం నాది అవుతుందని, మీ అక్కను చంపినందుకు నీ పగ కూడా చల్లారుతుందని అంటాడు రమణయ్య. ఇక అమ్మవారి గుడికి ఉదయం వెళ్ళనుండడంతో ఈరోజు రాత్రి బసకు చక్రి ఫ్రెండు సతీష్ ఓ సత్రానికి వాళ్ళందరినీ తీసుకెళ్తాడు. అయితే అప్పటికి అక్కడ తాయారు, గాయత్రి ఉంటారు. వాళ్ళని చూసిన మాధవ మీరిక్కడ ఏం చేస్తున్నారని అడిగితే మొక్కుందని మా అమ్మ తీసుకొచ్చిందని చెప్తుంది. మరి నేను అడిగితే నీకు గ్రామదేవత ఊరు తెలియదని చెప్పావు కదా అని మహా నిలదీస్తుంది. నిజంగా నాకు కూడా తెలియదని మా అమ్మే తీసుకొచ్చిందని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.